తండ్రి. మీరు మమ్మల్ని ప్రేమించిన తండ్రి, ఇచ్చిన సమయాన్ని బట్టి, ఉదయకాలం ఆయుష్యను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ సన్నిధిలో ప్రార్థించుకోవడానికి, నీ సన్నిధిలో స్తుతి యాగము నాయన తండ్రి, నీ బలిపీఠానికి సమీపముగా రావటానికి నాయన తండ్రి, మీరు ఇచ్చిన నాయన అనుకూల సమయాన్ని బట్టి నీకు వందనాలు. ఇదిగో తండ్రి, నీ దైవదాసు నోట నుండి వచ్చి నీ మాటలు నాయన తండ్రి మేము వినాలని ఆశపడుతున్నాం ప్రభా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కదా నాయన. మా ప్రాణాత్మ దేహములతో నాయన తండ్రి నీ వాక్యాన్ని గ్రోలి నాయన మా జీవితాలు సరి చేసుకోవటానికి కృప చూపించమని మీరే నాయన తండ్రి వాక్యం సిద్ధపడి నాయన తండ్రి విరిచి వడ్డించుతున్న నాయన తండ్రి నీ దాసులతో మీరుండి నూరంతల ఆత్మాభిషేకంతో నాయన అందరితో మాట్లాడమని మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రియ ప్రభు యేసుక్రీస్తు ఉన్నత శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ స్వరూపం. ప్లీజ్. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి దైవాన్ని చిత్తంగా ఏర్పరచబడినటువంటి సహోదరి ఐరిన్ రీటా సైమన్ గారు సిద్ధంగా ఉన్నారండి. మరి అదేవిధంగా మనకు తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేయడానికి సిస్టర్ స్వర్ణలత గారు కూడా సిద్ధంగా ఉన్నారండి. సహోదరి ఐరిన్ రీటా సైమన్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. సిస్టర్ గారు మనకి సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. సహోదరి ఐరిన్ రీటా సైమన్ గారు వారి 50 సంవత్సరాల సేవలో అనేక రంగాల్లో సేవలు అందించిన ఒక ప్రొఫెషనల్ అండి. ప్రస్తుతం వారు యూకే ఆధారిత కంప్యూటర్ గ్రాఫిక్స్ కంపెనీలో హెచ్ఆర్ మరియు అడ్మినిస్ట్రేటివ్ పోర్ట్ఫోలియోకి నాయకత్వం వహిస్తా ఉన్నారు. ఢిల్లీలోని YWCA సభ్యురాలైనటువంటి ఐరిన్ గారు వైస్ ప్రెసిడెంట్ గానే కాకుండా అనేక ఇతర కమిటీల ద్వారా కూడా సేవలు చేస్తా ఉన్నారు. మరియు వారు గత 15 సంవత్సరాలకు పైగా CNI సెర్చ్ సెక్రటరీగానే కాకుండా ఆహ్వానించినప్పుడల్లా వాక్య పరిచర్య చేస్తూ వచ్చారండి. సిస్టర్ ఐరిన్ గారు యవనస్తుల మధ్య పరిచర్య భారం కలిగి వారి జీవన సంఘర్షణలో ఒక మార్గదర్శిగా సేవలు అందిస్తా ఉన్నారు. సిస్టర్ గారిని, సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. మరి అదేవిధంగా ఈరోజు తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేయడానికి సిస్టర్ స్వర్ణలత గారు కూడా సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ ప్లీజ్ అండి. Nice to see all of you. Good morning, everybody. అందరికీ కూడా శుభోదయం అండి. మరలా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. Okay. Today I wanted to speak to all of you. I wanted to say something. I want our session in the mornings on Fridays when we are speaking, I want our sessions to be participatory, which means I want you people to also let me know what are the kind of topics you want me to speak about, what are the issues you want me to bring about, because I need to tell you all, there are a lot of things that people want to know about, they want to hear about, and it should be that people need to have a communication. ఈ ఉదయకాల సమయంలో వాక్యం చెప్పకముందు నేను ఒక విషయాన్ని మీతో పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. మీ నుంచి ఆ ప్రతిస్పందన కూడా నేను ఆశిస్తున్నాను. ఆ విషయం ఏంటంటే, మీలో చాలా మందికి చాలా విషయాలు అడగాలని ఉంటుంది, చాలా విషయాలు తెలుసుకోవాలని ఉంటుంది. మరి ముఖ్యంగా బైబిల్లో తెలియలేని విషయాలు ఎన్నో ఉంటాయి. మరి ఈ విషయాల గురించి నేను ఏ విషయం మీద మీతో మాట్లాడితే బాగుంటుంది, మీరు ఎలాంటివి తెలుసుకోవాలని కోరుకుంటున్నారు, లేకపోతే ఎలాంటివి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు అన్నది నాకు ఒకవేళ తెలియజేసినట్లయితే వాటి మీద స్పష్టంగా నేను మాట్లాడడానికి మంచి అవకాశంగా నేను భావిస్తాను. It is wonderful to learn from everyone that it's topics and subjects that people would like to hear. Everything we discuss, everything we pray about is all about our Lord, and it is all about the Bible.
ప్రతి ఒక్కరికి ఎన్నో విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటది. ఎంతో మంది నుంచి ఆ మాటలు మేము వింటుంటాము. అయితే మీరు ఏది వినాలనుకుంటున్నారో దాన్ని పంచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఎవరు ఏది చెప్పినా, ఎవరు ఏది విన్నా అది మన ప్రభువుకు సంబంధించిందై ఉంటుంది కాబట్టి, బైబిల్‌కి సంబంధించిందై ఉంటుంది కాబట్టి అందులో తప్పేమీ లేదు. Why I am bringing up this issue is because there are a lot of people who really need someone to talk to. ఈ విషయాన్ని ఎందుకు నేను ప్రస్తావిస్తున్నానంటే చాలా మందికి మీలో అవ్వచ్చు, లేకపోతే బయట కూడా ఏదో ఒక అంశం గురించి వారికి తెలుసుకోవాలన్న కుతూహలము ఉంటుంది. And a lot of people just want to hear someone speak to them, because people are made so differently that some people find it difficult to communicate. చాలా మందికి ఇంకొకరితో ప్రతిస్పందించడం అనేది, లేకపోతే మాట్లాడడం, సంభాషించడం అనేది అన్నిసార్లు జరగకపోవచ్చు. అది కష్టతరమైన పని. కాబట్టి ఎవరైనా మాట్లాడుతుంటే వినాలన్న ఆసక్తి కూడా చాలా మందిలో ఉంటుంది. And we need to help them to come out of it. మరి అటువంటి వారికి సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. So all of you people know my contact number. Call me up. Let us start communicating with each other and help each other out whenever there is a problem. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు నాతో నిర్భయంగా పంచుకోవచ్చు. నా కాంటాక్ట్ నంబర్, సెల్ ఫోన్ నంబర్ మీ అందరికీ తెలుసు కాబట్టి మీరు నాతో ఎప్పుడైనా సరే మాట్లాడవచ్చు. Today, let us take up the theme, God upholds us in times of trouble. మరి ఈ దినము నేను పంచుకోవాలంటున్న అంశం ఏంటంటే, ఆపత్కాలంలో ప్రభు ఎలాగ మనకి సహాయకుడు అన్నది. We will take this up and read 2 Kings, Acts, and Mark, the book of Mark, in the Gospel. రెండో రాజుల గ్రంథము, Acts and Mark. రెండో రాజుల గ్రంథము, అలాగే అపోస్తల కార్యాలు, అలాగే మార్కు సువార్త నుంచి ఈ లేఖన భాగాన్ని మనము చూసుకుందాం. So, can you please take out the book 2 Kings chapter 18 verses 28 to 30, then verse 35, and then chapter 19 verses 1 to 7. 2 Kings chapter 18, 28 to 30 and 35. రెండో రాజుల గ్రంథము 18వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు, తిరిగి 35వ వచనాన్ని కూడా మనము ధ్యానం చేసుకున్నాం. And chapter 19 verses 1 to 7. అలాగే 19వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు కూడా. In this chapter, we are reading about King Hezekiah, and also we are talking about the king of Assyria, who told his people not to believe in King Hezekiah. మరి అధ్యాయాల్లో మనం హిజ్కియా రాజు గురించి చూస్తాము, అలాగే సిరియా రాజు ప్రస్తావన కూడా చూస్తాము. అయితే సిరియా రాజు అంటాడు, హిజ్కియా చెప్పిన మాటల చేత మీరు మోసపోవద్దు అంటున్నాడు. Do not listen to the king Hezekiah, whatever he is preaching you. He is deceiving you and asking you to trust in the Lord. హిజ్కియా చేత మోసపోకుడి, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింపవానికి శక్తి చాలదు, మరి దేవుణ్ణి నమ్ముకోమని హిజ్కియా అంటున్నాడని సిరియా రాజు చెప్తున్నాడు. How can it be? Can you even mention any country that has been taken away from you? యెహోవా మనల్ని విడిపించును, ఈ పట్టణము అష్షూరు రాజు చేతిలో చిక్కకపోవునని హిజ్కియా చెప్తున్నాడే. So when King Hezekiah heard about this, he was very sad.
హిజ్కియా ఈ అష్షూరు రాజు మాటలు విన్నప్పుడు చాలా విచారంతో ఉన్నాడు. And King Hezekiah, he put on sackcloth and went into the house of the Lord. ఈ మాటలు విన్న తర్వాత హిజ్కియా గోనెపట్ట కట్టుకుని దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. And he prayed to God అతడు దేవునికి ప్రార్థన చేశాడు. and sent word to the prophet Isaiah యెషయా అనే ప్రవక్తకి వర్తమానాన్ని పంపించాడు. and explained to him about all the troubles that he was being faced and for God to intervene. తను ఎదుర్కొంటున్న సమస్యను ప్రవక్తకు తెలియజేయడం మాత్రమే కాదు, కానీ దేవుడు కలుగజేసుకుని దేవుడు సహాయం చేయాలని కోరుకున్నాడు. When we read about it, we know that King Hezekiah believed in Isaiah's God. మరి హిజ్కియాను గురించి మనం చూసినట్లయితే యెషయా దేవుణ్ణి ఆయన మరి తను బలంగా నమ్మాడు. And Isaiah was speaking with such conviction about his faith in God. యెషయా కూడా దేవుని యందు తాను ఉంచిన నమ్మకాన్ని తాను ఎంత విశ్వసిస్తున్నాడో దాన్ని ఒప్పుకుంటున్నాడు. Let us read verses 2 Kings chapter 19 verses 6 and 7 to know how God upholds us in our time of trouble. 19వ అధ్యాయము 6-7 వచనాలు ఒకవేళ మనం చదివినట్లయితే ఆపత్కాలంలో దేవుడు ఎలాగ సహాయకుడిగా ఉంటాడో ఆ వచనాల ద్వారా నేర్చుకోవచ్చు. Okay, now let us turn to Acts 4. అపోస్తుల Acts కార్యాలు chapter 4, 23 to 31. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయము 23 నుంచి 31 వచనాలు కూడా చదువుకున్నాం. In chapter 4, we read about the witness in Jerusalem 4వ అధ్యాయంలో యెరూషలేములో సాక్షులుగా ఎలా ఉన్నారో శిష్యులు అన్న దాని గురించి చూస్తున్నాం. and the promise concerning the Holy Spirit. పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం కూడా వ్రాయబడింది. This is beautifully explained in verse 31. 31వ వచనంలో చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మను గురించిన మాట రాయబడింది. And where they prayed when they were gathered together. వారు కూడి ఉండి ప్రార్థన చేసిరి. Let us now turn to Mark chapter 4 verses 35 to 41. మార్కు సువార్త 4వ అధ్యాయము 35 నుంచి 41 వచనాల వరకు కూడా చూసుకుందాం. In this gospel, we read about our Lord, how he stills the sea. ఇక్కడ యేసు ప్రభు వారు ఎలాగా సముద్రాన్ని నెమ్మలపరిచారో కూడా మనం చూస్తున్నాం. Here, our Lord rebukes the sea. యేసు ప్రభు వారు సముద్రాన్ని గద్దించారు. And he questions his disciples. తన శిష్యుల్ని ఈ విధముగా ప్రశ్నిస్తున్నారు. Let us read verses 39 and 40 to bring this point into focus. 39-40 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఈ మాటను మనం గమనించగలుగుతాం. Now this brings us to the theme, God upholds us in time of trouble in our own lives. మనందరి జీవితాల్లో కూడా ఆపత్కాలాలు అనేవి వస్తాయి. ఆపత్కాలాల్లో ప్రభు యొక్క సహాయం ఎలా ఉంటుందో, ప్రభు ఎలాగ లేవనెత్తారో ఈ వచనాల ద్వారా మనం ఎంతో చక్కగా గ్రహించగలుగుతాము. How many of us and how many times can you recall in your own life that God has helped you?
మీలో ఎంతమంది మీ జీవితాల్లో ఆపత్కాలంలో ప్రభు సహాయకుడుగా ఉన్నాడో, సహాయం చేశాడో ఎంతమంది చెప్పగలరు? I would like to illustrate a little story about how God helps us through our lives. మన జీవితాల్లో దేవుడు ఎలాంటి సహాయాన్ని అందిస్తాడో, ఎలా సహాయం చేయగలడో ఒక చిన్న కథను నేను ఉదాహరిస్తాను. There was a time when Jesus was walking along the seashore along with one of his disciples. యేసు ప్రభు వారు ఒకానొక సమయంలో ఒక శిష్యునితో కలిసి సముద్ర తీరాన్ని నడుస్తున్నారు. And they were walking and talking for a long time. వారిద్దరూ కూడా కలిసి నడుస్తూ సుదీర్ఘము నడుస్తూ మాట్లాడుకుంటున్నారు. And when they were walking, suddenly they started a very strong wind that blew over the land. అదే సమయంలో చాలా బలమైన గాలి అనేది వీచడము వారు గమనించారు. And all of a sudden, when they were walking, the young man realized that he was the only one on the seashore. మరి ఆ సమయంలో ఈ యవనస్తుడు గమనించాడు ఏంటంటే తాను ఒక్కడనే అక్కడ ఆ సముద్ర తీరాన ఉన్నాడు అని. When you walk on the seashore, you always notice that your footsteps make deep impressions on the sand. ఒకవేళ సముద్ర తీరంలో ఇసుక మీద నడుస్తున్నట్లయితే మన అడుగులు ఎలా పడతాయి అన్నది మనలో ప్రతి ఒక్కరికి అర్థమైన సంగతే. And when they were walking, the footprints was also the footprints of Jesus and the footprints of the man. వారు ఆ విధంగా నడుస్తున్నప్పుడు యేసు ప్రభు వారి అడుగులు అలాగే యవనస్తుడి అడుగులు కూడా కనబడుతున్నాయి. And when the storm started building up, ఎప్పుడైతే ఈ తుఫాను లేకపోతే గాలి అనేది పెద్దదవుతుందో it was only his footsteps, the footsteps of the man. ఒక్క అడుగులు మాత్రమే ఆ యవనస్తుడు చూడగలుగుతున్నాడు. And the young man was very, very angry because when he needed Jesus to be with him, Jesus was not there. ఇటువంటి కష్ట సమయంలో ఆపత్కాలంలో యేసు ప్రభు నాతో ఇప్పటిదాకా నడిచిన వ్యక్తి ఉంటే బాగుండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడని చెప్పి యవనస్తుడు చాలా కోపంతో ఉన్నాడు. So he was afraid and he was angry and he did not know what to do, but he kept on walking. అతడు భయంతో ఉన్నాడు, కోపంతో ఉన్నాడు, ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా నడుచుకుని వెళ్తున్నాడు. And when the storm had passed and he was still alone, ఆ గాలి కొంతసేపటికి వెళ్ళిపోయిన తర్వాత ఆగిపోయిన తర్వాత అతడు ఇంకనూ ఏకాంతంగానే ఉన్నాడు. Jesus appeared to him again. మరలా యేసు ప్రభు వారు ప్రత్యక్షమయ్యారు. And the young man expressed himself to Jesus and told him how upset he was. మరి ఆ యవనస్తుడు యేసు ప్రభుతో మాట్లాడుతూ తనను వదిలి వెళ్ళిపోయినందుకు తను ఎంత నిరుత్సాహపడ్డాడో చెప్పుకుని వస్తున్నాడు. And the young man went on telling Jesus how upset he was. తను ఎంత నిరుత్సాహపడ్డాడో, తను వదిలి వెళ్ళినందుకు ఎంత బాధపడ్డాడో పదే పదే ప్రభువుకు చెప్తూనే ఉన్నాడు. So Jesus explained, after a little while, Jesus explained to him, when the man got slightly calmed, he explained to him. ఈ యవనస్తుడు మాట్లాడడం మాపివేసి నిశ్శబ్దంగా ఉన్న తర్వాత ప్రభువు తను ఎక్కడికి వెళ్ళారో చెప్పడం ప్రారంభించారు. And he said, when you did not see my footprints on the sand, నువ్వు నా అడుగులు గుర్తులు అనేవి ఇసుకలో చూడలేనప్పుడు, that was the time I was carrying you through the storm. ఆ సమయంలో నేను ఎక్కడికో వెళ్ళిపోయినా నువ్వు అనుకుంటున్నావు, కానీ నిజానికి నేను నిన్ను ఎత్తుకుని నడుస్తున్నాను, నా అడుగులు అవి అని చెప్పారు. I did not leave you nor forsake you. నేను నిన్ను విడవలేదు, ఎడబాయలేదు.
I was upholding you so that you would not be blown away. నువ్వు మరి గాలి నిన్ను ఎత్తుకుని వెళ్ళిపోకుండా నేను నిన్ను గట్టిగా పట్టుకుని ఉన్నాను. There are many times in our lives when we feel that our Lord has not helped us or supported us when we needed him most. మనలో చాలా మందిని ఈ విధంగా తలుస్తాం. మన ఆపత్కాలాల్లో, కష్ట సమయాల్లో ప్రభు నన్ను మర్చిపోయాడు, నన్ను ఆదరించలేదు, నన్ను పట్టించుకోలేదని అనుకుంటాము. We always feel that he never answers our prayers. మన ప్రార్థనలకు ఆయన ఎన్నడూ జవాబు ఇవ్వలేదని అనుకుంటాము. And he never listens to our prayers. మన ప్రార్థనలు ఎప్పుడు కూడా వినడు అని కూడా చాలా సార్లు అనుకుంటాము. But that is never the case. కానీ అది సరైన జవాబు అనేది కాదు. Because it is not in our time. మనం అనుకున్న సమయంలో అలా జరగకపోవచ్చు. But his time that he helps us through. ఆయన సమయాల్లో ఆయన మనకి సహాయం చేస్తూనే ఉంటాడు. There are many times in our lives that he puts us to the test. కొన్నిసార్లు పరీక్ష గుండా మన జీవితాన్ని వెళ్ళడానికి ఆయన అనుమతిస్తూ ఉంటారు. This is just to strengthen our faith in him. ఆయన యందు మనకున్న విశ్వాసాన్ని బలపరచడానికి మాత్రమే ప్రభువు ఆ విధంగా చేస్తారు. There are times when we feel we are so dejected and we feel so low. చాలా సార్లు మనము కొన్ని సమయాల్లో ఎలాగుంటామంటే పూర్తిగా నిరుత్సాహంతో అణగారిపోయిన పరిస్థితుల్లో ఉంటాము. But God is helping us in our times of trouble. కానీ He does not forsake us. Sorry. కాలంలో కష్ట సమయాల్లో ప్రభు సహాయం చేస్తూనే ఉంటారు. ఆయన మనల్ని ఎన్నడూ ఎడబాయరు. I would like all of us to sit down and list the number of times God has helped us. మనలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నిసార్లు ప్రభువు ఆ విధంగా సహాయం చేశాడో మనం కూర్చుని రాసుకున్నట్లయితే గమనించగలం. There are times when he doesn't answer us immediately. కొన్నిసార్లు ఆ జవాబు అనేది వెంటనే రాకపోయి ఉండొచ్చు. But remember, he will never let you down. కానీ ఆయన ఎన్నడూ కూడా మనల్ని కిందకు పెట్టడు అన్నది మనం గుర్తు చేసుకోవాలి. Whenever we feel that he has not answered us or he has taken away things from us, it is because of our own good. ఏదైనా మన జీవితంలో దేవుడు తీసేస్తున్నాడు, అదే సమయంలో మనం చేస్తున్న ప్రార్థనకి జవాబు రావట్లేదు అని అనిపించినప్పటికీ కూడా అది మన మంచికే అని మనం గ్రహించాలి. He wants us to put our trust in him. అటువంటి సమయాల్లో మనం ఆయన యందు నమ్మిక ఉంచాలని ఆయన కోరుకుంటాడు. He needs us to realize that he is our entire world. ఆయనే మనకు సమస్తమై ఉన్నాడని, సమస్తానికి ఆధారభూతుడై ఉన్నాడని మనం గ్రహించాలని ఆయన కోరుకుంటాడు. We should take trouble to learn about things in the Bible. మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన విషయాలు తెలుసుకోవడానికి ఈ సమస్యలు మనకు ఎంతో సహాయం చేస్తూ ఉంటాయి. We should rely on the Bible and put our entire faith in the Bible and the word of the Lord. బైబిల్ మీద మనం ఆధారపడుతూ బైబిల్లో రాయబడిన దేవుడి మాటల యందు మనం విశ్వాసం ఉంచి ఆ సమస్యలో ముందుకు నడవాలి. He has given us the book to run our lives according to his will. ఆయన చిత్తానుసారంగా మన జీవితాలు నడుపుకోవడానికి ఆయన ఈ బైబిల్ని మనకి ఇచ్చారు. Whenever we are in trouble, we should call upon the Lord. ఆపత్ కాలంలో కష్ట సమయాల్లో మనం ప్రభువుని పిలవాలి. Our whole concentration should be on him. మన పూర్తి ఏకాగ్రత అంతా కూడా ప్రభు మీద పెట్టాలి. And we can hear him answer us. అప్పుడు ఆయన ఏ విధముగా జవాబిస్తాడో మనం గమనించగలుగుతాము. This is one of the
very beautiful things when we have our connection with God. ప్రభుతో ఎప్పుడైతే అటువంటి సన్నిహిత సహవాసం ఉంటుందో ఇటువంటి అద్భుతమైన అనుభవాలు మనం పొందుకోగలుగుతాం. There are many examples in the Bible. ఇంకను బైబిల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. And as a matter of fact, every book in the Bible talks about how he helps people in the time of trouble. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది జీవితంలో కష్టకాలం వచ్చినప్పుడు, ఆపత్కాలం వచ్చినప్పుడు ప్రభు ఎలా సహాయం చేశాడో మనం చదువుతూనే ఉంటాము. Right from Genesis to the book of Revelation, God is helping us to understand ourselves and punishing the wicked. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఎటువంటి సహాయకుడై ఉన్నాడో, ఆయన మనకి ఏ విధంగా సహాయం చేస్తాడో అర్థం చేసుకుంటాడో, అలాగే చెడుతనంతో నిండుకున్న వారిని ఎలా శిక్షిస్తాడో కూడా మనం చూస్తాము. He does not let his people suffer. తన ప్రజలు వేదన పడుతూ ఉంటే చూసి ఆనందించే దేవుడు కాదు. And he does not want any one of us to go through trials for his sake. ఆయన నామం నిమిత్తము మనం ఎదుర్కొంటున్న శ్రమల్లో ఆయన విడువడు, అలాగ మన జీవితాలు విడిచిపెట్టడానికి ఇష్టపడ్డు. Because he helps us through it all. ఎందుకంటే ఆ శ్రమల్లో ఆయనే సహాయకుడిగా ఉంటాడు. Let us take it upon ourselves to know how Jesus died on the cross. యేసు ప్రభు వారు ఏ విధంగా శిలువపై చనిపోయారో ఆ విషయాన్ని మనం ఆలోచిద్దాం. He died for our sins. మన పాపాల నిమిత్తం ఆయన చనిపోయాడు. Where was God when Jesus was suffering in the hands of his persecutors? మరి తనను హింసిస్తున్న వారి చేతిలో యేసు ప్రభు వారు అటువంటి ఘోరమైన హింస పొందుతున్నప్పుడు అసలు దేవుడు ఎక్కడున్నాడని అనిపిస్తుంది. We read in the Bible about how God turned his face because he could not see his son suffer. తన కుమారుడు ఆ విధంగా శ్రమ పడుట చూడలేని తండ్రి తన ముఖాన్ని తిప్పుకున్నాడు. And he did help him at the end because he wanted Jesus to come and save us from our own sins. దేవుడు ఎందుకు యేసు ప్రభువుకు సహాయం చేయలేదంటే ఆయన శ్రమ పడి మరణించడం ద్వారా మనకి పాప విముక్తి అనేది కలుగుతుంది కాబట్టి చివరి వరకు కూడా ఆయన నిశ్శబ్దంగానే ఉండిపోయారు. Friends, you and I are saved because of the sacrifice Jesus made on the cross for us. స్నేహితులారా, ఈ దినము మీరు నేను కూడా రక్షించబడి ఉన్నామంటే అది యేసు ప్రభు వారు చేసిన శిలువ త్యాగం వల్లే. Let us remember that it is this sacrifice that has saved you and me. ఆయన చేసిన త్యాగాన్ని మీరు నేను కూడా జ్ఞాపకం ఉంచుకోవాలి. And helped us to realize that our troubles are not as great as we think. మరి అదే సమయంలో మనం ఎదుర్కొంటున్న శ్రమలు కానీ కష్టాలు కానీ ఆయనతో పోల్చుకుంటే అవి ఎన్నతగినవి కావని తెలుసుకోవాలి. All he is asking us is to walk in his ways. ఆయన మార్గంలో నడవాలని మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు. And honor the first two commandments. దేవుడిచ్చిన రెండు మొట్టమొదటి ఆజ్ఞలను మనం గణపరచాలని కోరుకుంటున్నాడు. And that is the most important commandment that he has given us. ఆయన మనకిచ్చిన వాటిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆజ్ఞలవి. So let each one of us come to him with our burdens. మనకున్న భారాలు ఏమైతే ఉన్నాయో వాటితోనే మనం ప్రభు దగ్గరికి వద్దాము. Let us put before him whatever we go through. మనం దేని గుండా అయితే వెళ్తున్నామో ఆ విషయాన్ని ప్రభు దగ్గర మనం చెప్పుకుందాము. Let us build our confidence in Jesus. యేసు ప్రభు యందు మనకున్న నమ్మికను మనం స్థిరపరచుకుందాము. Who intercedes for us. ఎందుకంటే ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కాబట్టి.
when we put our faith in Him, ఆయన యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు there are many, many doors that open for us in our lives. మన జీవితాల్లో మూసుకుపోయిన అనేకమైన ద్వారాలను ఆయన తెరవగలడు. There are opportunities and positions అనేకమైన అవకాశాలు, అనేకమైన స్థితిగతులను ఆయన మార్చగలడు. there is peace and understanding, మరి ఆ నిలవరమైన శాంతి అనేది మనకు అనుగ్రహించబడుతుంది. and this helps us in our day-to-day work. మన అనుదిన దైనందిక జీవితాల్లో ఇది మనకు సహాయం చేస్తుంది. Let us understand how God helps us in our life, in our day-to-day life. ప్రతిదిన జీవితంలో, దైనందిక జీవితంలో దేవుడు ఏ విధంగా సహాయము చేయగలడో మనం అర్థం చేసుకుందాం. I would like to make a little illustration from my own life. నా జీవితంలో నుంచే ఒక ఉదాహరణ కొంత నేను చెప్పాలనుకుంటున్నాను. I am very, very fond of jewelry. నాకు నగలంటే చాలా పిచ్చి మాట, ఇష్టము. And I had a box of old silver jewelry. మరి పాత వెండి బంగారు నగలు అనేది ఒక పెట్టెతో కూడా నా దగ్గర ఉన్నాయి. And I had kept it aside for some time during the summer. ఎండాకాలంలో అవి కొంత పక్కన పెట్టడం అనేది జరిగింది. And I used to value my box of silver jewelry. మరి ఆ నగలున్న ఆ పెట్టెని నేను ఎంతో విలువిచ్చి కాపాడుకుంటా ఉండేదాన్ని. And there came a time when I could not find it. ఒకానొక సమయంలో ఆ నగలు ఉంచబడిన పెట్టి కనబడలేదు. I was so upset because I kept looking for it in every corner of my house and I couldn't find it. నా ఇల్లంతా కూడా నలుమూలలా అన్ని వైపులా కూడా ఆ పెట్టి గురించి నేను వెతికాను, కానీ నాకు అది కనబడలేదు. And this went on for months. ఇలా నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఆ నగలు ఉంచబడిన పెట్టి దొరకలేదు. Because it was my most prized possession. ఎందుకంటే నా జీవితంలో నేను చాలా విలువనిచ్చింది అది కాబట్టి. And I kept on blaming people and I kept on blaming people. మరి ప్రజలను, అంటే నా చుట్టుపక్కల ఉన్న వారిని నేను నిందించడం ప్రారంభించాను. And still I could not find it. అయినప్పటికీ కూడా పెట్టి దొరకలేదు. And there was many years it went on like this and I kept hunting for it because it was, as I said, my prized possession. మరి చాలా సంవత్సరాలు అలా గడిచిపోయి అది దొరకలేదు, కానీ నేను వెతకడము నిందించడము ఆపలేదు, ఎందుకంటే నా జీవితంలో చాలా విలువ అనేది దానికి ఇచ్చాను. And then I spoke to the Lord to help me find it. చివరికి ప్రభా అది నాకు కనబడేలాగా సహాయం చేయమని ప్రభుని అడగడం ప్రారంభించాను. And the Lord kept hearing me when I kept asking him to help me. ఎప్పుడైతే ప్రభుని సహాయం చేయమని అడుగుతూ వస్తున్నానో ప్రభు ఆ మాటలు వింటూనే వస్తున్నారు. And why I say this, because I was very troubled about it. ఎందుకంటే ఆ పెట్టి నాకు చాలా ఇష్టమైంది కాబట్టి దాని విషయంలో నేను చాలా కలవరం చెందుతున్నాను. When I finally settled in my mind చివరికి నా మనసులో ఇలా అనుకున్నాను నేను, that I would not get an answer, ఇంకా నాకు జవాబు రాదు, ఇది నిశ్చయమని తెలిసిపోయింది. he answered me. కానీ ఆ సమయంలో ప్రభు జవాబు ఇచ్చారు. And he said, I wanted you to put your faith in me and not on the box. ప్రభు నాకు ఇచ్చిన జవాబు ఏంటంటే, నువ్వు నా యందు విశ్వాసం ఉంచాలని నేను కోరుకుంటున్నాను, కానీ ఆ పెట్టి మీద కాదు అన్నారు. Your concentration was not on me at all. You were so concerned about the box of jewelry. నువ్వు నీ ఏకాగ్రత నా మీద కాక ఎప్పుడు కూడా పెట్టి మీద పెడుతున్నావు, అది నాకు ఇష్టం లేదని ప్రభు మాట్లాడారు. And your attachment was in the box and not on me. నువ్వు ఎక్కువ సహవాసం ఆ పెట్టితో చేస్తున్నావు తప్ప నాతో లేదని ప్రభు స్పష్టంగా మాట్లాడారు. And I still haven't found it.
అయినప్పటికీ అది నాకు దొరకలేదు. But now I have realized that he wanted me to turn to him and not in the box. ఇప్పుడు నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, నేను ఆయన వైపే చూడాలని, ఆయన మీదే నా ఏకాగ్రత ఉండాలని ఆయన కోరుకుంటున్నాడని నాకు అర్థమైంది. And now I have realized that people like you and me get so attached to material things. ఈ లోక సంబంధమైన వాటికి నేను ఎలాగైతే ఆకర్షితురాలయ్యానో చాలా మంది అలాగే ఆకర్షితులు అవుతుంటారు. That we forget that he is in control of our lives. మన జీవితానికి ఆధారం ఆయనే, మన జీవితాలను స్వాధీనపరచుకోగలిగిన వాడు ఆయనే అని కొన్నిసార్లు మర్చిపోతాం. Without it, we are still beautiful in his eyes. అవి ఉన్నా లేకపోయినా సరే మనం ప్రభు సన్నిధిలో అందంగానే కనబడతాం. So I would like us to understand how in the times of our troubles, for us our troubles are very minuscule, very tiny, but it becomes a big issue with us because we do not understand his ways. చాలా సార్లు నిజానికి మనకు వచ్చే సమస్యలు చాలా చిన్నవే, కానీ ప్రభు మార్గాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోకపోబట్టి, వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోబట్టి అవి సమస్యలు పెద్దవిగా కనబడతా ఉంటాయి. Because as I explained, the box of jewelry was so important to me. నేను మీకు ఉదాహరించిన రీతిగా ఎలాగైతే ఆ నగలు ఉన్న పెట్టి నాకు ప్రాముఖ్యమని ఎంచుకున్నానో అలాగా, which should not have been there. మరి అది ఆ సమయంలో లేకుండా అయిపోయింది. So friends, I would like us to realize, let us all put our trust in him. Let us put our faith in him to carry out our days. మన జీవితకాలం అంతా, మన బ్రతుకు దినములన్నీ కూడా మన నమ్మిక, మన విశ్వాసము ప్రభు మీద మాత్రమే పెట్టాలని నేను చెప్తున్నాను. I do realize that it is only time that helps each one of us to understand and to heal. మరి స్వస్థత పొందుకోవడానికి, పరిస్థితులు అర్థం చేసుకోవడానికి దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక సమయాన్ని అనుగ్రహిస్తాడు. I would also like to illustrate another incident in my life. నా జీవితంలో జరిగిన మరొక సంఘటన నేను ఉదాహరించాలనుకుంటున్నాను. At the time when I lost my young brother. మరి నా చిన్న తమ్ముడు నేను కోల్పోయిన ఆ పరిస్థితిలో జరిగిన విషయము. I was living with my young brother and my mother in this house. ఇదే ఇంట్లో నా తల్లితో కలిసి, నా సహోదరుడితో కలిసి నేను నివసిస్తున్నాను. And in 2015 I lost my brother. 2015 సంవత్సరంలో నా తమ్ముడిని నేను కోల్పోయాను. He was younger than me and he died of a heart attack. అతడు నాకంటే చిన్నవాడు, కానీ గుండెపోటుతో మరణించాడు. And I blamed God for everything that happened to us during that time. ఆ సమయంలో జరిగిన ప్రతి విషయాన్ని బట్టి నేను నిజానికి దేవుణ్ణి ఎంతగానో నిందించాను. Because we lost my brother. ఎందుకంటే నా తమ్ముడు కోల్పోయాడు, ఆ బాధలో నిందించాను. And in the following year we lost my mother. ఆ తర్వాత కొద్ది కాలానికి నా తల్లిని కూడా కోల్పోయాను. And I was so angry with God. దేవుడి మీద నేను చాలా కోపపడ్డాను. That it was upsetting me and hurting me, and I kept blaming him for all the troubles that was taking place in my life. నా జీవితంలో ఒకదాని వెంట ఒకటి వస్తున్న సమస్యలు బట్టి నేను ఎంతగా నిరుత్సాహపడుతున్నానో దేవుడికి అర్థమవట్లేదని చెప్పి ఆ కష్టాన్ని బట్టి దేవుడిని నిందించడం ప్రారంభించాను. And this anger stayed with me for years. ఈ కోపం అనేది నాలో సంవత్సరాల తరబడి ఉండిపోయింది. Because I was so angry that I had to keep on telling God what I thought about him. మరి ఆయన గురించి నేను ఏమనుకుంటున్నానో కోపంతో అనుకునే విషయాన్ని నేను దేవుడికి చెప్పడం ప్రారంభించాను. And so I realized after many years, I started calming my mind and trying to get over my anger.
మరి అలా కాలం గడుస్తున్న కొద్దీ నా కోపాన్ని తగ్గించుకోవడం ప్రారంభించాను. అలాగే జీవితంలో జరుగుతున్న ప్రతి పరిస్థితుల్లో నిశ్శబ్దంగా ఉండడం కూడా నేర్చుకున్నాను. And finally, when I started getting very calm and I started learning to listen, ఎప్పుడైతే నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకున్నానో వినడం అనేది కూడా నేర్చుకున్నాను. God spoke to me దేవుడు నాతో మాట్లాడాడు. and he told me, I took your brother away నేను నీ తమ్ముడిని నేనే తీసుకున్నాను. because I could not see you all suffer ఎందుకంటే మీరందరూ కూడా ఆ శ్రమ పడ్డం అనేది నేను చూడలేను కాబట్టి. with what he would have gone through. తన జీవితంలో రాబోయే దినాల్లో ఏం జరగబోతుందో అది మీరు చూడకూడదన్న ఉద్దేశంతో నేను ఆయన తీసుకున్నాను. It was not to hurt you, but you would not have been able to see the suffering your brother would have gone through. ఒకవేళ మిమ్మల్ని బాధ పెట్టాలని నేను అనుకోలేదు, కానీ మరి రాబోయే దినాల్లో నీ తమ్ముడు ఎలా బాధపడతాడో అది నువ్వు చూడకూడదు కాబట్టే నేను అతన్ని తీసుకున్నాను. But to ease your pain, I took him away. నీ బాధను నొప్పిని తగ్గించడానికి నేను అతన్ని తీసుకున్నాను. And to ease your mother's pain, I took her away. మరి నీ తల్లిని కూడా నేనే తీసుకున్నాను. ఆ విషయంలో కూడా నీకు ఒక బాధను నేను తగ్గించాను. Because you would not have been able to handle the situation and I wanted to spare you the pain. మరి వృద్ధాప్యంలో ఉన్న ఆమెతో నువ్వు ఆ సమయంలో పడలేని పరిస్థితి ఏర్పడుతుంది, ఆ బాధ నువ్వు భరించలేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి నేను నా దగ్గరికి చేర్చుకున్నాను. So friends, when I have given these little examples which are so true to life and every day that you and I go through, మన అందరి జీవితాల్లో కూడా ఇలాంటి విషయాలు అనేవి ఏర్పడతాయి. నిజానికి యథార్థమైన విషయాలే. ఎందుకంటే ఆ నొప్పి గుండా వేదన గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడి యొక్క ప్రణాళిక ఏంటో మనం అర్థం చేసుకోలేక నిందిస్తూ ఉంటాము. you will understand that God is always upholding you in every situation. ప్రతి పరిస్థితిలో కూడా దేవుడు ఏ విధముగా మనల్ని పైకి లేవనెత్తుతాడో కొన్ని సమయాల్లో మనం గ్రహించగలుగుతూ ఉంటాము. He will never forsake you in any situation. ఏ He will పరిస్థితిలో కూడా ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. He will always answer your prayers. He will always give you an answer to every situation. మన ప్రార్థనలన్నిటికీ కూడా ఆయన జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మన ప్రార్థనలు వినే దేవుడై ఉన్నాడు. All you have to do is trust him ఆయన యందు నమ్మిక ఉంచడం మాత్రమే మనం చేయాలి. and be calm to hear his words. ఆయన మాటలు వినడానికి మనము నిశ్శబ్దంగా ఉండాలి. And he will answer you. తప్పకుండా ఆయన జవాబిస్తాడు. You can take any situation in the Bible and you will read how he answers people. బైబిల్లో ఏ సంఘటన మనం చూసినా చదివినా ఎలాగ ఆయన ప్రజలకు ఆయన జవాబిస్తాడో మనకు తెలుస్తుంది. Let us take the simple story about Daniel in the lion's den. దానియేలు సింహాల బోన్లో పడవేయబడినప్పుడు సంఘటన మనం చూసినట్లయితే, And also let us take the story about Jonah. యోనా జీవితంలో జరిగిన ఆ సంఘటన కూడా మనం గమనించగలిగినట్లయితే, One was in the lion's den in amongst the lions, సింహాల మధ్యలో దానియేలు ఉన్నాడు. and the other was in the fish's belly. ఇంకొక వ్యక్తి యోనా ఏమో చేప గర్భంలో ఉన్నాడు. Both would have perished in time, ఆ సమయంలో నిజానికి వారు నశించిపోవలసిన వ్యక్తులు. but no, God kept them safe. కానీ అలా జరగలేదండి. దేవుడు సురక్షితంగా వారిని కాపాడాడు. Because God had a purpose for the Jonah and for Daniel in his life. దానియేలు పట్ల యోనా పట్ల దేవుడికి ఒక ఉద్దేశం ఉంది కాబట్టి వారిని కాపాడాడు.
It is the same way that God has given you and me a life to do His will on earth. ఈ భూమి మీద ఆయన చిత్తము జరిగించడానికి దేవుడు మీకు నాకు ఒక జీవితాన్ని ఇచ్చాడు. Let us realize this in our lives. మన జీవితాల్లో ఈ వాస్తవాన్ని మనం గ్రహించగలిగి ఉండాలి. Remember, a month ago, I too was saved from a heart attack. ఒక నెల రోజుల క్రితము నేను కూడా గుండెపోటు నుంచి రక్షించబడ్డాను. And thanks to all of you people who prayed for me and interceded for me. నా కొరకు ప్రార్థన చేసిన వారికి, విజ్ఞాపన చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. He gave me a second innings. మళ్ళా రెండవ ప్రారంభం అనేది దేవుడు ఇచ్చారు. And then I realized I had a purpose to finish before He called me to His home. మరి ఆయన ఇంటికి నన్ను పిలుచుకునే సమయంలో నేను నెరవేర్చవలసిన పని ఉందని, దాన్ని ముగించాలని నేను గ్రహించుకున్నాను. And I am looking forward to knowing the purpose of my life that was given to me again. దేవుడు మరలా తిరిగి నాకు ఒక జీవితాన్ని అనుగ్రహించాడంటే దేవుడి యొక్క ప్రణాళిక ఏమై ఉంటుందో అన్నది అర్థం చేసుకుని నేను ముందుకు కొనసాగడం అనేది నేర్చుకున్నాను. And I am looking forward to knowing His will. ఆయన చిత్తాన్ని ఇంకా తెలుసుకోవడంలో నేను ముందుకు కొనసాగుతున్నాను. I am sure that all of you people also have a situation where you all people need to know the purpose of your life. మీ జీవితంలో ఏర్పడే ప్రతి పరిస్థితిలో కూడా దేవుని చిత్తం ఏమైనదో మనం గ్రహించుకుని ముందుకు నడవాలన్నది మనం నేర్చుకోవాలి. Listen for His voice and you will know the purpose. ఆయన స్వరాన్ని మనం ఒకవేళ వినగలిగితే ఆయన ఉద్దేశాన్ని గ్రహించగలుగుతాం. It is wonderful to know how He has taken care of you and me. మిమ్మల్ని నన్ను ఆయన ఎలాగ బాధ్యత వహించి పట్టించుకుంటున్నాడో అది ఎంతో అద్భుతంగా ఉంటుంది. Because each one of us are believers in Him. ఎందుకంటే మనం అందరము ఆయనను బట్టి విశ్వాసులుగా పిలువబడుతున్నవారు. And our lives are fulfilled in Him. మన జీవితాలు ఆయన యందు మాత్రమే సంపూర్తి అవుతాయి. We need to realize in our lives how He has helped us through. ఏ విధముగా దేవుడు మన జీవితాల్లో ఇంతవరకు సహాయము చేసుకుని వస్తున్నాడో మనం గ్రహించగలగాలి. That is one of the reasons why I have taken it upon myself to ask each one of you to interact, to speak to each other. అందుకనే మరలా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మరి నాతో సంభాషించండి, మాట్లాడండి, మీ కష్ట సుఖాలు నాకు తెలియజేయండి. మీరు ఏ సమస్యలో ఉన్నప్పటికీ కూడా ఆ సహాయము నేను ఇవ్వగలను, దాని గురించి నాతో మీరు సంప్రదించండి. The sharing that we do amongst His people is the peace we get. దేవుని ప్రజలతో మనము అన్ని కూడా పంచుకున్నప్పుడు, మాట్లాడినప్పుడు దైవిక శాంతి అనేది మనం అనుభవించగలుగుతాం. There are situations in each one of our lives that we need to rely on people to help us understand ourselves. మరి మన అందరి జీవితాల్లో కూడా ఏదో ఒక సమయంలో ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి, ఇతరుల సహాయం కోరుకునే పరిస్థితి అనేది ఖచ్చితంగా వస్తుంది. And Jesus puts us through the test during these special times. ఆయన ప్రత్యేకమైన సమయాల్లో, ఆయన అనుకున్న సమయాల్లో దేవుడు ఆ పరీక్ష గుండా మనల్ని వెళ్ళనిస్తాడు. Let us also take the situations where people go through in their lives that they do not find themselves. మరి ప్రజలు చాలాసార్లు ఈ కష్టాల్లో, శ్రమల్లో వెళ్తున్నప్పుడు తమను తామే ఏమై ఉన్నారో తెలుసుకోలేకపోతుంటారు. They are suffering. వారు చాలా శ్రమ పడుతూ ఉంటారు. Because they do not share. ఎందుకు శ్రమ పడతారంటే ఇతరులతో పంచుకోలేకపోబట్టి శ్రమ అనేది ఎక్కువ అవుతా ఉంటది. But God puts people in our lives. దేవుడు కొంతమందిని మన జీవితంలో పెడతాడు. It can be just about a word people say.
మరి అది మాట సహాయం అవ్వచ్చు, or a kind act that people do, లేకపోతే ఒక మంచి క్రియ అయినా చేసి ఉండొచ్చు, that makes them turn around and realize that something is different. మరి ఇటువంటి సహాయము ద్వారా వారి జీవితాలు వారు చూసుకున్నప్పుడు ఒక మార్పు అనేది గ్రహించగలుగుతారు. We must realize about our word and our actions. కాబట్టి మన మాటలు మన క్రియలు ఎలాగున్నాయో మనం గుర్తించాలి. This helps each one to understand and turn away. ఇది మనము అర్థం చేసుకోవడానికి, తిరిగి మరలా మన జీవితాలను కట్టుకోవడానికి సహాయం చేస్తుంది. Let us start thanking God for helping us to realize that our words and actions help people through their lives. మన మాటలు మన క్రియలు ఎప్పుడు ఇతరులకు సహాయకరంగా ఉంటాయి కనుక మనం దేవుడి కృతజ్ఞత అనేది చెల్లించాలి. And extend ourselves to people. మనల్ని మనము ఇతరుల పట్ల మన జీవితాలను మరి విశాలపరచుకోవాలి. And it will not only turn their lives around, but it will help us to realize a lot of things that are shortcoming in our life. ఇతరుల జీవితాల్లో సహకారులుగా ఉండడం మాత్రమే కాదు, వారి జీవితాలు తిప్పడం మాత్రమే కాదు, కానీ మన జీవితంలో ఏదైతే కొదువులు ఉన్నాయో కొన్నిసార్లు అర్థం చేసుకోవడానికి కూడా ఈ పరిస్థితులు మనకు సహాయం చేస్తాయి. And I hope this morning's theme and the words that we read in the Bible is a great blessing to you and me and our families. ఈ ఉదయకాల సమయంలో మనము చదివిన అంశాలు, మనం నేర్చుకున్న మాటలన్నీ కూడా మనకి, మన కుటుంబాలకి, నాకు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నాయని నేను భావిస్తున్నాను. And I pray that this will help us through the week. ఈ వారం అంతట్లో ఈ మాటలు మీకు సహాయం చేస్తాయని నమ్ముతున్నాను. And keep our families blessed. మన కుటుంబాలు దీవెనకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. Thank you, everybody. ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. Praise the Lord. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. Hallelujah. Thank you so much, ma'am, for the wonderful word. You are immensely blessed and encouraged. Thank you so much, ma'am. God Sonia bless aunty, you. thank you so much, ma'am. అలాగే ట్రాన్స్లేషన్ చేసిన సోనియా ఆంటీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ ఫర్ ట్రాన్స్లేటింగ్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. Thank ప్రార్థన you, young చేసుకోండి. lady. I do not know your name, but thank you for the translation. Wonderful. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. God bless you. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలోని జామి రవికుమార్ అయ్యగారు. అయ్యగారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం కోసం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు పొందడం ప్రభువా, నీ ప్రేమను బట్టి కృపను బట్టి వందనాలు తండ్రి. అయ్యా మా జీవితాల్లో ప్రభు నువ్వు తండ్రిగా దేవుడిగా ఉన్న విధానం బట్టి వందనాలు తండ్రి. అయ్యా మా జీవితాల్లో ప్రభు అనేక శ్రమలు వచ్చినప్పటికీ తండ్రి ప్రభా, తల్లి విడిచిన తండ్రి విడిచిన విడవైన దేవుడు ప్రభా, అయ్యా దేవతను ప్రభు నీ సేవకురాలు తండ్రి. అయ్యా శారీరకంగా అనారోగ్యం గురైనప్పటికీ దేవతండ్రి ప్రభా, ఆనాడే విధంగా తండ్రి యెషయా దేవతను ప్రభా, యెషయాను పంపించి హిజ్కియాకు ప్రభా ఆయుష్ను పెంచావు ప్రభా. విధంగా తండ్రి తల్లిగారికి ఆయుష్ని దేవతను ప్రభు నువ్వు పెంచిన విధానం బట్టి, ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అవునయ్యా, ఆమె వ్యక్తిగత జీవితంలో ప్రభా నువ్వు ఇచ్చిన ప్రతి దేవతను ప్రభా అవకాశాన్ని ప్రభా నీ సేవలో వినియోగించుండగా ప్రభా సంపూర్ణమైన ప్రభా అయ్యా తండ్రి ఆరోగ్యంతో బిడ్డను నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకా అనేక మందికి ప్రభా దీవెనకరంగా ఉండగలిగే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా సోదరు ఐరన్ రీటా సైమన్ గారిని ప్రభు ప్రత్యేక జ్ఞాపకం చేసుకోండి. అయ్యా తండ్రి ప్రతి నరాన్ని ముట్టండి, ఎముకలను సంధించండి, నరాలను బంధించండి. మీ సంపూర్ణ ఆరోగ్యంతో నింపి ప్రభా మాలాంటి వారికి అనేక మంది ఆమె యొక్క ఆత్మీయ అనుభవాలను పంచడానికి ప్రభా నీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నువ్వు ఏ స్థితికైనా చాలిన దేవుడు, ఏ పరిస్థితికైనా చాలిన దేవుడు ప్రభా, అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి. స్వస్థపరిచే యెహోవా నీవేనన్నావు ప్రభా. బిడ్డను స్వస్థపరిచి ఈ విధంగా వాడుకుంటున్న విధానం బట్టి నీ వందనాలు చెల్లించుకుంటున్నా. విధంగా ట్రాన్స్లేట్ చేసిన దేవతను ప్రభా సహోదరుని బట్టి కూడా వందనాలు ప్రభా. అయ్యా తండ్రి ఆయన మామని కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఈ విధంగా తండ్రి ఉదయకాల సమయంలో ప్రభా మేము లేచి తండ్రి నువ్వు స్తుతించడానికి, గణపరచడానికి, నీ వాక్యం ద్వారా హెచ్చరించబడడానికి, నీ వాక్యం ద్వారా ప్రోత్సహించబడడానికి ప్రభా మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం.
సహాయం దయచేయండి. విత్తబడి వాక్యం తండ్రి 30 60 100 ఫలింపు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. కేవలం వాక్యం విని విడిచిపెట్టే వారికి మాత్రమే కాకుండా ప్రభా, అయ్యా దేవతని ప్రభా, మీ సహాయం దేవతని ప్రభా మాకు దయచేయమని, వాక్యాన్ని ప్రభా మా జీవితంలో అనుసరించుటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. నీ కృపించండి ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా ఈరోజు వాక్యం చెప్పిన బిడ్డలని, తర్జుమా చేసిన బిడ్డలని, పాల్గొన్న బిడ్డలని ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి మీరే సకల మహిమ గంత ప్రభావం పొందుకోమని మనందరిని దీవించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోక నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మాకు కావలసిన అనుదిన ఆహారం దయచేయండి. మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. శోధన లేక కీడు తప్పించండి. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఆగించిన దాసురాలకి పాల్గొన్న బిడ్డలకి సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అయ్య గారు. సహవాసం తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. చేరొచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలండి. ప్రతిరోజు సేమ్ లింక్ ద్వారా జాయిన్ అవ్వాల్సిన కోరుచున్నామండి. అలాగే మెసేజెస్ అనే రికార్డింగ్స్ అవైలబుల్ ఉన్నాయి యూట్యూబ్ లో. అలాగే మన వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. దయచేసి గమనించగలరు. వచ్చిన మీ అందరికీ వందనాలు. రేపటి దినం తిరిగి కలుసుకుందామండి. హ్యావ్ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ మ్యామ్. Thank you. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్.